టీవీఎస్ స్ప్లెండర్ పేదవాడి బండికి మళ్ళీ పట్టం కట్టారండి జనాలు. ఇప్పటికీ కూడా టాప్ 10లో 4వ స్థానంలో కైవసం చేసుకుంటా ఉంది టీవీఎస్ స్ప్లెండర్. దాని గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాం. భారతదేశంలో 2 వీలర్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తాజాగా విడుదలైన ఈ సంవత్సరం మే నెల నాటి దేశీయ వాహనాల అమ్మకం గణాంకాలు ఈ విషయాన్ని మరొకసారి నిరూపించాయి. ఈ నెలలో కూడా ఎప్పటిలాగే మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి హీరో స్ప్లెండర్ అమ్మకాల్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మే నెలలో జరిగినటువంటి ఏకంగా ఈ బైక్ 3,48,115 యూనిట్లు రికార్డు చేసిందండి. మే నెల ఒక నెలలోనే 3,48,115 బండ్లని అమ్మకాలు జరిగాయి. గతేడాది మే 2025లో 3,10,335 యూనిట్ల అమ్మకాలతో జరిగింది. ఈసారి దానికంటే అదనంగా 37,780 బైకులు ఎక్కువగా అమ్ముడయ్యాయి. దీనివల్ల హీరో స్ప్లెండర్ 12.17% వార్షిక వృద్ధిని సాధించడమే కాకుండా మొత్తం 2 వీలర్ మార్కెట్లో ఏకంగా 27.43% వాటాను ఒంటరిగానే సొంతం చేసుకుందని చెప్తున్నారు. మొత్తానికి స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా తిరుగులేని రికార్డు. బైకుల విభాగంలో హీరో టాప్లో ఉంటే స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా తనదైన గుత్తాధిపత్యాన్ని చాటుకుంటుంది. ఓవరాల్ లిస్టులో 2వ స్థానంలో నిలిచిన యాక్టివా మే 2026 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో 2,28,955 యూనిట్ల విక్రయం జరిపింది. మే 2025లో 1,90,713 యూనిట్లతో పోలిస్తే ఈసారి 38,242 స్కూటర్లు అదనంగా అమ్ముడయ్యాయి. దీంతో యాక్టివా 20% బలమైన వార్షిక వృద్ధిని అందుకోవడమే కాకుండా మార్కెట్లో 18.4% షేర్లను దక్కించుకుంది. ప్రత్యర్థులకు కూడా అందనంత ఎత్తులో నిలిచింది అని చెప్తున్నారు. ఇక హోండా షైన్ టీవీఎస్ జూపిటర్ల మధ్య గట్టి పోటీ. లీస్ట్లో 3వ స్థానాన్ని 12.20% మార్కెట్ షేర్ హోండా షైన్ దక్కించుకుంది. ఇక ఈ సంవత్సరం మేలోనే షైన్ బైకులు 1,55,441 యూనిట్లు అమ్ముడైతే గత ఏడాది మే నెలలో 1,58,271 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి 2,830 బైకులు తక్కువగా అమ్ముడయ్యాయి. మొత్తం మీద 1.79 స్వల్ప శాతం క్షీణతను నమోదు చేసిందని చెప్తున్నారు. కాగా దీనికి గట్టి పోటీని ఇస్తూ 4వ స్థానంలో నిలిచింది టీవీఎస్ జూపిటర్ స్కూటర్ మే 2026లో 1,24,767 బైకులు అమ్మితే గతేడాది నెలతో పోలిస్తే 97,606 యూనిట్ల సెల్తో పోలిస్తే ఈసారి ఏకంగా 26,161 స్కూటర్లు ఎక్కువగా అమ్ముడైంది. 27.83% భారీ గ్రోత్ను సాధించింది. జూపిటర్ మార్కెట్ షేర్ను ప్రస్తుతం 9.83%గా ఉంది. ఇక యువత కళ బజాజ్ పల్సర్ 5వ స్థానంలో భద్రంగా స్పోర్ట్స్ లుక్ బైకులతో ఇష్టపడే వారికి యువతకు కేరా బటర్స్ అయినటువంటి బజాజ్ పల్సర్ ఈ జాబితాలో 5వ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంవత్సరం మే నెలలో పల్సర్ సిరీస్లో 1,24,241 యూనిట్లు అమ్ముడైతే గతేడాది అయితే 1,22,150 యూనిట్లు సేల్స్తో పోలిస్తే ఈసారి కేవలం 2,119 బైకులు మాత్రమే అదనంగా అమ్ముడాయి. దీనివల్ల పల్సర్కు కూడా 1.73% స్వల్ప వృద్ధి లభించింది. ప్రస్తుతం మార్కెట్లో పల్సర్ 9.79% మార్కెట్ షేర్ను నిలబడుకుంది. సుజుకి యాక్సెస్, హీరో హెచ్ఎస్ల డీలక్స్ల అమ్మకాల తీరు కూడా జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. సుజుకి యాక్సెస్ స్కూటర్ మే అంటే ఈ సంవత్సరం 2026లో 75,725 యూనిట్లు స్థిరంగా విక్రయాలు నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే 75,778 యూనిట్లు పోలిస్తే ఈసారి కేవలం 49 స్కూటర్లు మాత్రమే తక్కువగా అమ్ముడయ్యాయి. దాదాపు 0.06% ఫ్లాట్ గ్రోత్ను చూపించింది. దీని మార్కెట్ షేర్ 5.97%గా ఉంది. కానీ ఈ నివేదికలో అందరినీ షాక్ గురి చేసింది 7వ స్థానంలో ఉన్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది ఈ సంవత్సరం మే నెలలో ఇది కేవలం 66,722 యూనిట్ల అమ్మకాలకు పరిమితమైంది. గతేడాది మే నెలతో ఏకంగా 1,07,760 యూనిట్లు అమ్ముడైతే ఈ బైక్ ఈసారి ఏకంగా 41,046 యూనిట్లు కోల్పోయి 38% నుంచి ఘోరంగా మైనస్ గ్రోత్ను మూటకట్టుకుంది. దీని మార్కెట్ షేర్ 5.26%కి పడిపోయింది. టీవీఎస్ అపాచే, టీవీఎస్ ఎక్సెల్ క్రేజ్ టాప్ 10 లిస్టులో టీవీఎస్ కంపెనీ తన పట్టును మరింత బిగించింది.
స్పోర్ట్స్ బైక్ టీవీఎస్ అపాచే మే నెలలో అంటే ఈ సంవత్సరం 26 53,900 యూనిట్లు విక్రయిస్తే 8వ స్థానంలో నిలబడింది. గతేడాది జరిగిన 49,099 యూనిట్ల సేల్స్తో పోలిస్తే 4,801 బైక్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. దీనిది 9.78% అభివృద్ధిని నమోదు చేసింది. దీని మార్కెట్ షేర్ 4.20%గా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మోపెడ్ వాహనం టీవీఎస్ ఎక్సెల్ 9వ స్థానంలో నిలిచింది. మే 2026లో ఇది 48,569 యూనిట్లు అమ్ముడైతే గతేడాది జరిగిన 37,264 యూనిట్ల కంటే ఈసారి 11,305 వాహనాలు ఎక్కువగా అమ్మబడింది. దీనిది గ్రోత్ 30.34%, అద్భుతమైన వృద్ధి సాధించింది. ఇది మార్కెట్ షేర్ 3.83%గా నమోదైంది. ఎలక్ట్రికల్ రంగంలో దూసుకుపోతున్న ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఈ మొత్తం టాప్ 10 జాబితాలో నిలిచిన ఏకైక ఎలక్ట్రికల్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ కావడం అనేది ముఖ్య విషయం. ఇది 10వ స్థానంలో నిలిచింది, సరికొత్త రికార్డు సృష్టించింది. మే 2026 ఐక్యూబ్ ఏకంగా 42,192 స్కూటర్లు అమ్మకం జరిగితే గతేడాది మేలో 2020 సంవత్సరానికి గాను 27,642 యూనిట్లు జరిగాయి. ఈసారి ఏకంగా 14,550 స్కూటర్లు అదనంగా అమ్ముడయ్యాయి. దీనివల్ల ఐక్యూబ్ ఏకంగా 52.64% అసాధారణమైన వార్షిక వృద్ధిని సొంతం చేసుకుంది. దీని మార్కెట్ షేర్ 3.33%గా ఉంది. మొత్తంగా చూస్తే ఈ టాప్ 10 టూ వీలర్ల విక్రయాల్లో ఈ సంవత్సరం 2026 సంబంధించి 12,68,886 యూనిట్లు నమోదైంది. గతేడాది జరిగినటువంటి 11,76,627 యూనిట్లతో పోలిస్తే మొత్తం మార్కెట్ 92,259 యూనిట్ల పెంపుతో 7.84% ఆరోగ్యకరమైన వృద్ధి సాధించింది. ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొబైల్లో మొత్తం మీద టాప్ 1లో ఉండేది హీరో స్ప్లెండర్. ఇదే మనం ఈరోజు టాపిక్.